మిత్రులారా, ప్రజా దర్బార్ ప్రజల సమస్యలే ముఖ్యం. మే 5న వేలల్లో టెట్టో డిఎస్సి అభ్యర్థులు మీలో ఎవరైతే ఉన్నారో దయచేసి జాగ్రత్తగా ఆలోచన చేయండి. ప్రస్తుతం ప్రతి వాట్సాప్లో, టెలిగ్రామ్లో సర్క్యులేట్ అవుతున్నటువంటి ప్రధానమైనటువంటి విషయం. ఈ యొక్క విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు బీఈడీ పూర్తి చేసి కళ్ళ ముందు డిఎస్సి నోటిఫికేషన్ వస్తే కళ్ళల్లో నీళ్లు ఏమి చేయాలో తెలియక టెట్ లేక బాధపడుతున్నారా? మీరు చూడండి, ఇక్కడ టెట్ క్వాలిఫై అయ్యి తక్కువ స్కోర్తో ఉన్నాము, ఇంకొక టెట్ రాశాక డిఎస్సి వస్తే బాగుండు అనుకుంటున్నారా? మీరు ఇప్పటికే టెట్ డిఎస్సికే మరింత సమయం కావాలనుకుంటున్నారా? బార్డర్లో అంటే వయోపరిమితికి వచ్చేటప్పటికి బార్డర్లో ఏజ్ బార్ అయ్యేలా ఉన్నారా? మీకు టెట్ డిఎస్సిపై మరిన్ని సమస్యలు ఉన్నాయా? అయితే మీరు ఇక్కడ కదిలి రావాలి. ఎక్కడికి అన్నది మీరు ఆలోచన చేయండి. రేపు ఉదయం 7 గంటలకి అంటే మే నెల 5వ తారీఖు మంగళగిరి ప్రజా దర్బార్ వేదికగా మనం గళమెత్తుదాం. యువగళం అంటూ మన ముందుకొచ్చిన లోకేష్ గారికి మన నిరుద్యోగ గళాన్ని వినిపిద్దాం. విద్యాశాఖ అధికారులు లోకేష్ గారికి మన మెయిల్స్ వినతులు చెప్పకుండా మనమే స్వయంగా చెబుదాం. సో ఇక్కడ అభ్యర్థులు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే రావాలనుకున్నవాడు ఇది జాగ్రత్తగానండి, చాలా స్పష్టంగా రావాలనుకున్నవాడు, నాకు ఉద్యోగం కావాలి అనుకున్నవాడు మన్మధుడిలో నాగార్జునల ఏదో ఒక బండెక్కో, బస్సు ఎక్కో, ట్రైన్ ఎక్కో వచ్చేస్తాడు. వర్షం పడింది, పిల్లలున్నారో ఆవకాయ పట్టుకుంటున్నా వంటి చిట్టి పికిల్స్ స్టోరీస్ లాంటివి వద్దు. నీ విజయవాడ ప్రయాణమే నీ ఉద్యోగ జీవితం. సో ఇదొక మరి వాట్సాప్లోనూ వీటిలోనూ సర్క్యులేట్ అవుతుంది. నిజంగా ఇది మంచి విషయమే, దాంట్లో ఏమాత్రం సందేహం అయితే కనుక లేదండి. వారు రాసిచ్చినటువంటి పిలుపునిచ్చారు. సో ప్రతిసారి కూడా బంధులకి వీటికి పిలుపులు ఇస్తూనే ఉన్నారు. నువ్వు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో, ప్రతి డిఎస్సి అభ్యర్థికి చేరాలి ఎన్సిటిఈ రూల్స్. అలాగే రాజస్థాన్ హైకోర్టు రాజస్థాన్కి సంబంధించిన డిఎస్సి నోటిఫికేషన్లో చాలా స్పష్టంగా చెప్పారు. మరి మీరు విన్నారో లేదో నాకు తెలియదు కదా. ఎందుకంటే ఏమంటే మీరు అందరూ వెళ్తున్నారు. ఇప్పుడు ప్రముఖ కోచింగ్ సెంటర్స్ చాలా ఉన్నాయి రాష్ట్రంలో, అలాగే ఆన్లైన్ ఇచ్చేవాళ్ళు. మరి వీళ్ళు మాకు ఖచ్చితంగా మన దగ్గర అభ్యర్థులు ఉన్నారు, బార్డర్లో ఉన్నారు, స్కోర్లు తక్కువ ఉన్నాయి, లేదా వీళ్ళు టెట్ క్వాలిఫై కాలేదు, వీళ్ళు కొత్తగా ఉన్నారు అని ఈ కోచింగ్ సెంటర్స్ కూడా కొంచెం పుషింగ్ ఇచ్చి అభ్యర్థుల తరపున నిలబడితే నిజంగా చాలా సంతోషపడాలి. మరి నిలబడతారా లేదంటే పడగొడతారా అన్నది అది వారి విజ్ఞతగా నేను వదిలేస్తూ ఉన్నాను. ఇక్కడ రాజస్థాన్ డిఎస్సి కేసు మరి వీళ్ళు చాలామందికి తెలుసలేదు, ఒకసారి ఆలోచన చేసుకోండి. డిఎస్సి కేసు ఏంటి, అక్కడ సుప్రీంకోర్టు చారిత్రాత్మకంగా ఏం చెప్పింది, ఎస్జిటి పోస్టులు కేవలం డిఎడ్ వారికి, బీఈడి వారికి లేదన్న తర్వాత ఈ రూల్స్ అన్నీ వచ్చేసినాయి. అప్పుడే ఆ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, డిఎస్సికి ముందు ఖచ్చితంగా టెట్ పెట్టాల్సిందే. ఇది చూసుకోండి, అర్థమైందా? సో ఎంతకంటే మీకు మంచిగా పర్ఫెక్ట్గా చెప్పాలంటే ఎవడు చెప్పడో, మీకు ప్రతి విషయాన్ని కూడా చాలా క్షుణ్ణంగా నేను చెబుతూ ఉన్నాను మిత్రులారా. ఎన్సిటి రూల్స్ జివో నంబర్ 51 ప్రకారం టెట్ ఇచ్చి కొత్త డిఎడ్ బిఎడ్ వారికి, అలాగే ఇక్కడ ఆల్రెడీ మనకి పాత వాళ్ళు కొత్త వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. ఇక డిఎస్సి అభ్యర్థులు భారీగా సిలబస్ ఉంది, దాదాపుగా 14 సబ్జెక్టులు ఉన్నాయి. ఒక్కో సబ్జెక్టు 10 రోజులు వేసినా 140 రోజులు అవుతుంది. సో ఈ విషయాన్ని ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ వినిపింప చేయాలి. ఏదో మేము మెయిల్స్ పెడతాం, మెయిల్స్ పెట్టారు, ట్విట్టర్లో చేశారు, అది చేశారు, ధర్నాలు చేశారు, అయినా స్పందించట్లేదంటే రేపు ప్రజా దర్బార్లో కూడా స్పందించకుండా ఇక్కడ మంత్రి గారు ఉంటారా అన్నది ఒక క్వశ్చన్ మనం ఖచ్చితంగా ప్రభుత్వానికి తెలియజేయాలి.